I know you've spoken about your journey with egg freezing. People think that it's only for fertility reasons that you should freeze your eggs, but I think you should do it to be secure. It's like an insurance policy. ఈ వీడియోలో చెప్పినట్టు ఎగ్ ఫ్రీజింగ్ ఫర్టిలిటీ ఇన్సూరెన్స్ లానే ఐ కంప్లీట్లీ సపోర్ట్ దిస్ వీడియో అన్నమాట. ఉపాసనానే కాదు, చాలా మంది సెలబ్రిటీస్, కట్రీనా కైఫ్, ప్రియాంక చోప్రా, ఇలా చాలా మంది బయటకు వచ్చి మరి ఎగ్ ఫ్రీజింగ్ గురించి మాట్లాడారు. దిస్ ఇస్ కంప్లీట్లీ ట్రూ అండ్ కంప్లీట్లీ సేఫ్ అన్నమాట. ఈ మధ్య కాలంలో చాలా మంది ఉమెన్ వాళ్ళ కెరియర్ మీద ఫోకస్ చేస్తూ పిల్లల్ని డీలే చేస్తున్నారు. తప్పేమీ లేదు, నేను కంప్లీట్లీ సపోర్ట్ చేస్తాను. కానీ మీరు 35 years లోపల మీరు ఎగ్ ఫ్రీజ్ చేసుకుంటే అది ఫర్టిలిటీ ఇన్సూరెన్స్ లాగా అన్నమాట. సో అలాంటి కేసెస్ లో మీరు ఫ్యూచర్ లో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసినా కూడా మీకు బ్యాకప్ గా మీ ఎగ్స్ ఉంటాయి కాబట్టి దట్ వుడ్ బి ద బెస్ట్ ఆప్షన్. 35 ముందు ఎగ్ ఫ్రీజ్ చేసుకుంటే ఎగ్ క్వాలిటీ బాగుంటుంది అండ్ దానికి వచ్చే అవుట్పుట్ కూడా బాగుంటుంది అనమాట. రీసెంట్ గా రీసెర్చ్ చెప్పినట్టు అట్లీస్ట్ వి నీడ్ 15 to 20 eggs టు గివ్ బర్త్ టు అ చైల్డ్ అనమాట. సో అందుకే 35 years లోపల మీరు ఫ్రీజ్ చేసుకుంటే ఎగ్ క్వాలిటీ బాగుంటుంది, నంబర్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో గర్ల్స్ కంప్లీట్లీ ఫోకస్ ఆన్ యువర్ కెరియర్, బట్ ఎగ్ ఫ్రీజింగ్ గురించి ఆలోచించండి. బోన్ లో వీ హ్యావ్ కంప్లీట్ రేంజ్ ఆఫ్ సర్వీసెస్ ఇంక్లూడింగ్ ఎగ్ ఫ్రీజింగ్ అండ్ డే ఇన్ అండ్ డే అవుట్ చాలా మంది పేషెంట్స్ ని మేము దీనికోసం చూస్తున్నాం అనమాట. అందుకే ఈ అవేర్నెస్ పెంచడం కోసమే నేను ఈ వీడియో చేశాను.